చలపతిరావు తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 50 సంవత్సరాల నుండి రాణిస్తున్న సీనియర్ నటుడు. ఈ మధ్య జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చలపతిరావు మహిళలపై చేసిన సంచలన వ్యాఖ్యలు కారణంగా తనపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. తనపై వస్తున్న వ్యతిరేకలకు స్పందించి మహిళా సంఘాలకు క్షమాపణ కూడా చెప్పారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనపై నిరసనలు ఎక్కువయ్యాయి. అంతేకాదు తన తోటి నటీనటులు కూడా ఆరోపణలు చేశారు. దీని కారణంగా మా అసోసియేషన్ వాళ్ళు తనని మెంబర్షిప్ నుండి తొలగిస్తున్నట్లు చెప్పడంతో చలపతిరావు మానసికంగా కుంగిపోతున్నాడు. ఇదంతా ఒకెత్తైతే తన కుమారుడు రవిబాబు కూడా తన తండ్రి అన్న మాటలను ఖండిస్తూ మా నాన్నకి మదపిచ్చి పట్టింది, ఆయనను ఏం చేసినా తక్కువే, ఎందుకంటే మాకు చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, ఆయన ఇంకో పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని చదివించి పెంచారు, ఆ క్రమంలో మా నాన్న తన సుఖాల గురించి ఆలోచించలేదు. విచిత్రం ఏంటంటే భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మా నాన్నను విమర్శిస్తుంటే చాలా బాధగా ఉంది. సినీ పరిశ్రమలో చాలా మంది పెద్దలు మహిళల గురించి నీచంగా మాట్లాడినప్పుడు ఎవరు ఏమీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు మా నాన్న పొరపాటున నోరు జారినందుకు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కూడా కోరాడు, అయినా కూడా వదిలిపెట్టట్లేదు. ఇలాంటి కామెంట్స్ తో మా నాన్నను ఈ వయసులో మానసికంగా చంపడం కన్నా శారీరకంగా దాడి చేసి చంపేయండి అంటూ ఒక కొడుకుగా రవిబాబు తన బాధను వ్యక్తపరిచాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.